అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేశ్వర. జగన్మోహన్ రెడ్డికి రక్షణ ఎవరు? మనకంటే మనకేదన్నా ఇదొస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడులే, క్వశ్చన్ చేస్తాడులే అని చెప్పేసి ఇప్పుడు మిర్చి రైతులు కానివ్వండి, లేకపోతే మన స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఫైట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లారు. నెక్స్ట్ దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేశారు. అంతకుముందు రైతుల గురించి ధాన్యం విషయంలో కానివ్వండి, నిన్న మిర్చి విషయంలో కానివ్వండి, పాలకొండకి వెళ్ళారు. ఎంత క్రౌడ్ వచ్చారో మనం అందరం కూడా చూసాం. ఎంత పెద్ద క్రౌడ్ అంటే ఎవ్వరు కూడా ఊహించలేని విషయం. ఆ విజువల్స్ అన్ని కూడా మీరు చూసే ఉంటారు. అంత పెద్ద క్రౌడ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఎవరు లేరు. ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ఒక ఒక 10 మంది కూడా లేరు. ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ప్లస్ అక్కడ ఉన్న జనాలు వాళ్ళంతటా వాళ్ళే ముందుకు జరుపుకుంటా ఎక్కడ కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇదేంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అనేవాడి లేడనుకోండి, ఇంకా ప్రభుత్వం ఏది చేస్తే అదే కదా. మా వాళ్ళు రాష్ట్రాన్ని పనిచేసుకున్నా ఎవరు అడగడు, రాష్ట్రాన్ని దోచేసుకున్నా అడిగేవాడు ఉండడు, ఇంకోటి ఇచ్చేసిన అడిగేవాడు ఉండడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం కాదు, ఆయన కూటమిలో భాగమే, ఆయన ప్రభుత్వంలో భాగమే, ఆయన ఒక ముఖ్యమంత్రి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సెక్యూరిటీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వకుండా ప్లాన్ చేసే టైప్లో ఉన్నారా? ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారే అన్నారు కదా, వాడు ఓడిపోయాడు కానీ చావలేదు అని చెప్పేసి సాక్షాత్తు ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఆయన అటు వెళ్తున్నా అన్నా కానీ ఆయనకి ఎందుకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్లో దక్కే గౌరవం ఇదేనా? రేపొద్దున మీరు మళ్ళీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే చేస్తే మీరు ఊరుకుంటారా? ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఇంకెవరు? జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఇంకెవరు? ఆంధ్రప్రదేశ్ వాయిస్ రైజ్ చేసేది ఎవరు? కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా శ్రీరామచంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు కాదు కదా. మరి క్వశ్చన్ చేసేవాడు ఒకడు ఉండాలి కదా. ఆ క్వశ్చన్ చేసేవాడికి మనం ఇప్పుడు ప్రజలందరూ కూడా అపోజిషన్ వైపు నుండి మనకు కావాల్సింది మనం ఫైట్ చేసుకుని తీరాల్సిందే. అది అపోజిషన్ అంటే ప్రతిపక్షం. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన్ని మాట్లాడేదే అది. వీళ్ళు ఇస్తున్న పథకాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్స్, లేకపోతే ఇంకోటి అన్ని కూడా ప్రజల తరపున వాయిస్ వినిపించేది ప్రతిపక్షం మాత్రమే. ఆ ప్రతిపక్షంలో ఉంది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన 11 సీట్లే వచ్చినాయి అంటే 40% ఓట్ షేర్ ఉంది. 1,40,00,000 మంది ఓట్లు ఉన్నాయి. మామూలు విషయంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అంత డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్తే ఎంత ప్రజాదరణ వస్తుందో కూడా మనందరం చూసాం. అంతకుముందు పరదార లేకపోతే రాడు, భయపడతాడు, అది అని చెప్పేసి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళందరూ కూడా. ఎవరైనా ఇలా మీరు ప్రజల్లోకి రాగలరా అని చెప్పేసి నారా లోకేష్ గారికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే పవన్ కళ్యాణ్కి, మీరు ఇలా ప్రజల్లోకి రాగలరా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవటం మీది, నాది, అందరి బాధ్యత. అదొకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేసేవాడు, రైట్స్ చేసేవాడు. అదొకటి గుర్తుంచుకోండి. ఆయన ప్రజల కోసం ఎంత చేసాడో మనం అందరం కూడా చేసాము. అవన్నీ చెప్పుకుంటా పోతే 4-5 రోజులైనా అంతే అవుతుంది. పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానివ్వండి, సచివాలయం ఉద్యోగాలు కానివ్వండి, విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేస్, ఆరోగ్యశ్రీ 25 లక్షలు, నవరత్నాలు పథకాలు, ఒకటి కాదు 100 ఎప్పుడు లేని మార్పులు, జలయజ్ఞ ప్రాజెక్ట్స్, ఉద్దాన కిడ్నీ హార్ట్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్, ఇన్ని. క్యాపిటల్ లేదంటారు అడిగితే. క్యాపిటల్ విషయంలో ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని ఇంతవరకు కూడా గెజెట్ నోటిఫికేషన్ లో పెట్టలేదు. గెజెట్ నోటిఫికేషన్ అమరావతిని క్యాపిటల్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు రికాగ్నైజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని ఒక క్లారిటీ ఇచ్చారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు మంత్రి పే చేస్తున్నారు. సో ఇదంతా ఒక స్టాండ్ ఉంది. దాని గురించి మళ్ళీ తర్వాత వీడియోలో అమరావతి కోసం మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాం. అప్పటి వరకు మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.